హాయ్ గాయ్స్, ఈరోజు అయితే టైం అయితే అయిపోయింది అనమాట. సాయంత్రం 6 గంటలు అయిపోయింది. సో మార్నింగ్ మనం వచ్చేసాము 5:30 6 గంటలకైతే నేను వచ్చింది ఆన్ చేశాను డ్యూటీ. సో మధ్యలో అయితే మనము లంచ్ కోసం 1 అవర్ ఛార్జింగ్ అది ఇది టోటల్ 2 నుండి 3 అవర్లు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు టోటల్ అర్నింగ్స్ అయితే ఈరోజు అయితే చూపిస్తాను అనమాట. చూడండి, సో ర్యాపిడోలో మనకి వచ్చేసి ఈరోజు 1302 రూపీస్ అయితే ర్యాపిడోలో అయిందనమాట. చూస్తున్నారు కదా. సో ఓలాలో వచ్చేసి ఒక 2 రైడ్ చేసాము, అదొక 200 రూపీస్ అయితే అయింది. సో మొత్తం 1500 రూపీస్ అయిందనమాట. సో 100 రూపీస్ ఛార్జింగ్కి, గాడి ఛార్జింగ్ పెట్టి నాకు డబ్బులు కట్టాలి కదా ఒక సైడు. తర్వాత 100 రూపాయలు భోజనం అనమాట. సో ప్లస్ ఇంకా మిగిలింది మనకి 1300 అయితే ఈరోజు అయితే మిగిలాయన్నమాట 12 అవర్లకి. సో ఇదన్నమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. రోజు మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈరోజు ఇంకా రైడ్స్ గురించి వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీడమ్ హెల్మెట్ రెడీ. ఓకే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఈరోజు మనమైతే కొత్తగా వచ్చేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2 గంటలు అవుతుందన్నమాట. మనం ఇప్పుడు యలంకలోని బెంగళూరులో ఉన్నాము. ఇంకా రైడ్స్ అయితే ఏది రాలేదన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే 2 అవర్లు అయితే అయిపోయింది. లంచ్ చేసాం, వెహికల్ ఛార్జింగ్ వేసుకున్నాం. ఆల్రెడీ మనం 1200 అయితే కంప్లీట్ అయితే చేశాను. సో రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మధ్యాహ్నం టైం కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట రైడ్స్. సో రాండి, వస్తాయి, ఎక్కడ వస్తాయి ఏమైనా చూడాలి. కానీ ఎవరైనా యలంక సైడ్ అయితే ఈ టైంలో వచ్చేటట్లుంటే రైడ్ తీసుకొని అయితే రావద్దండి దయచేసి. మార్నింగ్ లేదా ఈవినింగ్ నైట్ టైంలో మాత్రమే ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే రండి, రైడ్ కోసం అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక చిన్న రైడ్ వచ్చిందనమాట. 0.9 కిలోమీటర్ డ్రాప్, 900 మీటర్స్ డ్రాప్ ఉంది. పికప్ 0.4 కిలోమీటర్స్ అయితే ఉంది. వెయిట్ చేసి గాడి అన్ని పంచర్ అయ్యి రిపేర్లు అన్నీ అయిన తర్వాత మనకైతే ఓలాలో ఒక రైడ్ అయితే వచ్చిందనమాట. 155 రూపీస్. దాన్ని పిక్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం. ర్యాపిడోలో అయితే మనకి ఏది రైడ్లు అయితే రాలేదంతగా. సో ఓలానే నమ్ముకున్నాము, ఓలా ఆన్ చేసినాను, వచ్చింది ఒక రైడ్ అయితే. సో పికప్ అయితే చేసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం అయితే మనకి 4:40 అయిపోతుంది ఆల్రెడీ. ఇంకో 200-300 చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. నెంబర్ 87. రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి, అన్నీ కూడా లాంగ్ పికప్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి చూస్తున్నాం కదా, కేబుల్ బ్రిడ్జ్ కేర్పురం రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నాము. రైడ్ అయితే మనకి రాలేదు, వెయిట్ చేస్తున్నాను రైడ్ అయితే వస్తుందని. అయితే ఓలాలో ప్రీవియస్ రైడ్ మనకు వచ్చింది 150 రూపాయలు అయితే ఇచ్చారు 15 కిలోమీటర్కి. ఇప్పుడు రైడ్ వచ్చింది ఏ నారాయణపుర 1.1 కిలోమీటర్. నియర్ బై రైడ్ అయితే వస్తే పికప్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. రైడ్ పైన రైడ్ ఇంకోటి ఏదో వచ్చింది.